లెర్నర్స్, ఇది 4వ సెషన్. మీరు కనుక కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్లయితే మీకు ఇంగ్లీష్ పైన కొద్దిగా కూడా నాలెడ్జ్ లేకపోతే మీరు సెషన్ 1, 2 ఖచ్చితంగా వినాల్సిందే. లేకపోతే ఇది మీకు అర్థం కాదు. మ్యాథ్స్ నేర్చుకోవడానికి మనకు లాజిక్స్ కావాలి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా లాజిక్స్ కావాలి. మీరు నమ్మరు కావచ్చు, మీకు ఇంగ్లీష్ అనేది ఇంత ఈజీగా ఉంటుందా అని ఈ సెషన్లో మీరే అనుకుంటారు. రైట్? సో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్తో మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్? సో యు ఆర్ ప్లేయింగ్ అంటే నీవు ఆడుతున్నావు అని అర్థం. మనం ఆల్రెడీ సెషన్ 1లో నేర్చుకున్నాం. ఇప్పుడు దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఎలా చేయాలి మనం నేర్చుకున్నాము. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనేది యూజ్ చేయాలి. యు యాజ్ ఇట్ ఇస్, ఆర్ యాజ్ ఇట్ ఇస్, తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. యు ఆర్ నాట్ ప్లేయింగ్ అంటే నీవు ఆడటం లేదు అంటే ఈ సెంటెన్స్ చెప్తున్నప్పుడు యాక్షన్ అనేది జరగట్లేదు అని మీనింగ్. ఇది చెప్తున్నప్పుడు యాక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ప్లేయింగ్ అనే యాక్షన్ జరుగుతుంది, ఆడటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు క్లాస్లో ఉన్నారనుకోండి, పిల్లలు మీరు చెప్తున్నప్పుడు మీరేమో పిల్లల్ని అబ్జర్వ్ చేశారు. అప్పుడు ఏమనాలి? నువ్వు ఆడుతున్నావా అని అడగాలి. వెరీ సింపుల్గా దీన్ని మనం చేసుకోవచ్చు. ఈ ఆర్ని తీసుకొచ్చి ముందర రాసుకోవాలి. సింపుల్. ఈ ఆర్ని హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ముందరికి రాస్తే ఏమవుతుంది? ఆర్ ముందరికి వచ్చింది, యూ మిగిలిపోయింది, మళ్ళీ రిమైనింగ్ యూ ఈ ప్లేయింగ్. సో ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఆడుతున్నావా. సో మీ ప్రతిసారి ఇంతే. మెయిన్ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ముందర రాశారనుకోండి, ఎస్ ఆర్ నో క్వశ్చన్ స్టార్ట్ అయిపోతుంది. ఇటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనేది ఎస్ లేకపోతే నో, రెండే ఆప్షన్ ఉంటాయి. రైట్? వీటిని ఎస్ ఆర్ నో ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అని అంటారు. అంటే క్వశ్చన్స్ అంతే, ఆన్సర్ మాత్రం ఎస్ ఆర్ నో ఉంటుంది. ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఆడుతున్నావా. స్టూడెంట్ ఏమంటాడు? ఒకవేళ అన్నాడు అనుకోండి, నేను ఆడతలేను, కానీ మీరు ఆడడం చూశారు. ఇప్పుడు మీరేమనాలి? ఆర్ యూ నాట్ ప్లేయింగ్, ఆడతలేవా. రైట్? ఆర్ యూ నాట్, ఇది దగ్గరికి వెళ్ళి వచ్చి దీనిలోంచి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఆర్ని తీసుకొచ్చి ముందర రాశాము. తర్వాత రిమైనింగ్ వి యాజ్ ఇట్ ఇస్, యూ యాజ్ ఇట్ ఇస్, నాట్ యాజ్ ఇట్ ఇస్, ప్లేయింగ్ యాజ్ ఇట్ ఇస్. ఆర్ యూ నాట్ ప్లేయింగ్, ఆడతలేవా. రైట్? సో అంటే మీకు ఇంగ్లీష్ అనేది అబ్జర్వ్ చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడే కాదు, ప్రతి సెంటెన్స్లో మనం నేర్చుకున్న సెషన్ 1, సెషన్ 2లో మీరు ఇలాగా హెల్పింగ్ వర్బ్ని ముందర తెచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్ యూ ప్లేయింగ్ ఇక్కడ ఉంది. ఆర్ యూ ప్లేయింగ్, దీనికి ముందర మనం వై రాసినాం. జస్ట్ అంతే, ఏం చేయలేదు. క్వశ్చన్ వర్డ్ పెట్టేశాం. వై అంటే ఎందుకు అని. వై ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఎందుకు ఆడుతున్నావు. రైట్? ఇలా క్వశ్చన్ వర్డ్తోని క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏం అబ్జర్వ్ చేయాలి? క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు క్వశ్చన్ ఫామ్ చేస్తున్నారంటే. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇక్కడికి వెళ్ళి వచ్చింది. దీనికంటే ముందు ఏం నేర్చుకున్నాం? ఇది నేర్చుకున్నాం. సో ఇది స్టేట్మెంట్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ విత్ క్వశ్చన్ వర్డ్. రైట్? ఇప్పుడు ఇంకో వాట్ ఆర్ యూ ప్లేయింగ్, మళ్ళీ వై తీసి వాట్ రాసి, అంటే మీనింగ్ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. వాట్ ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఏమి ఆడుతున్నావు. వాట్ ఆర్ యూ ప్లేయింగ్. క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఎప్పుడన్నా మీరు క్వశ్చన్ అడుగుతున్నారంటే, ఒకవేళ మీరు వై యు ఆర్ ప్లేయింగ్ అన్నారనుకోండి, ఇక్కడ ముందు తీసుకొచ్చి వై రాశారనుకోండి, పోయినట్టు. మరి అదేంటిది? టైం ఉంది. రైట్? వై ఆర్ యూ నాట్ ప్లేయింగ్, ఇప్పుడు ఏంటిది? ఎవరన్నా అందరు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోని గ్రౌండ్లో, ఇప్పుడు నువ్వెందుకు ఆడతలేవు అని అడగాలి ఒక పిల్లని. అప్పుడు ఏమడగాల? వై ఆర్ యూ నాట్ ప్లేయింగ్. ఇది ఎక్కడికి వచ్చింది? మరి కన్ఫ్యూజ్ కావద్దు, ఓన్లీ లాజిక్ గుర్తుంచుకోవాలా. యు ఆర్ నాట్ ప్లేయింగ్, ఇక్కడ సెంటెన్స్ ఉంది, యు ఆర్ నాట్ ప్లేయింగ్. రైట్? ఈ ఆర్ ముందుకు వచ్చింది. ఆర్ యూ నాట్ ప్లేయింగ్, నువ్వు ఆడట్లేదా. సో ఇప్పుడు నువ్వు ఆడటం లేదా, ఆర్ యూ నాట్ ప్లేయింగ్.
వై రాసినాం అనుకోండి, ఎందుకు నువ్వు ఎందుకు ఆడటం లేదు, వై ఆర్ యు నాట్ ప్లేయింగ్. సో ఇలా మీరు ప్రతిసారి మనం నేర్చుకున్న సెషన్ 1 సెషన్ 2లో నేర్చుకున్న వాటి అన్నింటికి ఇలా ఇలా సెంటెన్స్లు ఫామ్ చేయండి. ఎన్ని ఎక్కువైతే అన్ని రాయండి. వర్బ్స్ కొన్ని రాశాను నేను, సో ఇంకొన్ని వర్బ్స్ నేర్చుకుందాం. సో మీరు ఇలా రాశారనుకోండి మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే. జనరల్గా అయితే సెంటెన్స్ బట్టి పడతారు. ఇప్పుడు మీకు ఇది లాజిక్ తెలుసు, ఏ వర్డ్ ఎక్కడ ఉంటుంది అనే లాజిక్ మీకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.